నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం V3 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ఏపీ బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం టీడీపీ నేతలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం నారాయణస్వామి రాష్ట్రంలో అరాచక పాలనకు బాబు నిదర్శనమంటూ ఎద్దేవా పశ్చిమ గోదావరిలో మంత్రి చెరుకువాడ పర్యటన సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ రాజధాని స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు వాగ్దాన్ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య గుంటూరు జిల్లాలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సిపిఐ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ఆరోపణ కడప జిల్లాలో గుట్టుగా ఎర్రచందనం స్మగ్లింగ్ 47 తుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు వైసీపీ ప్రభుత్వంతోనే దళితులకు బీసీలకు మైనార్టీలకు న్యాయం జరుగుతుందని అన్నారు తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దళితులకు మైనార్టీలపై అరాచక పాలన సాగిందన్నారు ఓట్లు వేయలేదని తన సొంత నియోజకవర్గంలో దళిత వాడలను తగలబెట్టారని ఆరోపించారు దళితుడెవరైనా తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఇచ్చే ప్రాధాన్యత తెలియజేశారని అన్నారు పేదల కోసం తప్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి కలియుగ వెంకటేశ్వరుడు ప్రజలకి ఆయనకి ఆశీర్వదించాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను దీపావళి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా భగవంతుడు ప్రతి కుటుంబాన్ని బాగుపరచాలని ఇదే విధంగా వర్షాలు బాగా వచ్చి రామరాజ్యంలో మనం ఉండాము ఈ రామరాజ్యాన్ని అట్నే కంటిన్యూ చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే పేదవాళ్ళ కోసం తపన పడుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలి భగవంతుడు ఆశీర్వదించాలి మత ఘర్షణ కుల ఘర్షణ పార్టీ ఘర్షణ లేకుండా పేదవాళ్ళని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి ఆయురారోగ్యాలు ఇచ్చి తను ఉన్నంతకాలం ముఖ్యమంత్రి చేయాల్సిందిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను మీరు కొత్త జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లా ఆయనదే ప్రతి కుటుంబం ఆయనదే ప్రతి మండలం ఆయనదే మంచి జరగాలని ఆ రోజు ఎన్టీ రామారావు ఎట్టయితే మండల వ్యవస్థను తీసుకుని వచ్చారో అదే వ్యవస్థను ఇప్పుడు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా కనీసం మేము పాదయాత్ర ఆయన 3648 కిలోమీటర్లు నడిచి మొన్నటికి 3 సంవత్సరాలు అయింది ఎక్కడికి పోయినా ఇది ప్రజా సంకల్పయాత్ర ఆయన చేస్తే ఆయన పూర్తి చేసిన 3 సంవత్సరాలకి మేము పాదయాత్ర చేస్తే ప్రజలందరూ కూడా ప్రజాయాత్రగా తీర్చిదిద్దారు ప్రతి కుటుంబం జగనన్నదే అందుకే మనకు గ్రామ స్వరాజ్యం రావటం ఎక్కడ ఒక అర్జీ కూడా రాలేదు ఎవరు కూడా వాళ్ళ ఇబ్బందులు చెప్పలేదు మహిళలు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం ఉండరు అది జాతరగా జరిగింది పాదయాత్ర ఆ జాతరే జగనన్న యాత్రగా తీసుకున్నాడు ఈ యొక్క డిస్టిక్లు కూడా ప్రతి పార్లమెంటుని ఒక జిల్లా చేయాలని తపనతో ఉన్నారు వారి నిర్ణయానికి మనందరూ కట్టుబడి ఉంటాము ప్రతి జిల్లా అయిందే ప్రతి ఊరు అయిందే ప్రతి ఇల్లు అయిందే బిడ్డలకి మేనమామగా చెల్లెలకి అన్నగా అక్కలకి తమ్ముడుగా తల్లులకి కొడుగ్గా ఇంటికి యజమానిగా పనిచేస్తూ ఏలాంటి కుతంత్రాల కక్ష ఈర్ష పగ ద్వేషం లేని రాజ్యాన్ని తీసుకొని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ కూడా ఆరతిపడుతున్నారు భగవంతుడు అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి యేసుప్రభు దగ్గర నుంచి అల్లా దగ్గర నుంచి అందరూ ఆయన ఆశీర్వదిస్తున్నాడు ప్రజల ఆశీర్వాదం ఆయన నిండుగా మెండుగా ఉంది భగవంతుని ఆశీస్సులు ఉంది మీకందరికి కూడా మీ కుటుంబాలు కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది భగవంతుడు ప్రతి కుటుంబానికి విద్యావంతులు పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలోని పలు
ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న టీడీపీ నేతల వైఖరి పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మీరు ఎన్ని మార్పించుకుని అన్ని అర్హత పొందాలని కోరుతున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో 190% పైగా ఇచ్చిన హామీలు నెరవేర్చారు. కొన్ని ఇవన్నీ కూడా చాలా ఈరోజు అయితే పిల్లలకి గతంలో జూన్ నెలలో పిల్లలు స్కూల్ ఓపెన్ చేస్తే నవంబర్ నెలలోనూ డిసెంబర్ నెలలోనూ పుస్తకాలు వచ్చాయి. ముందుగానే పుస్తకాలు కానీ 3 జతల బట్టలు కానీ మాస్కులు కానీ బూట్లు కానీ షూస్ కానీ అన్నీ కూడా ముందుగా స్కూల్ రీఓపెన్ ఒక నెల ముందే అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నాడు నేడు కింద స్కూల్స్ కానీ హాస్పిటల్స్ అన్నీ కూడా బాగు చేసి మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళి ఆ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడతారని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈ స్కూల్స్ అన్నీ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఉన్న కార్యక్రమం ఇళ్ల స్థలాలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు మన నియోజకవర్గంలో కూడా సుమారు ఈ ఊళ్ళో 7 ఎకరాలు తీసుకున్నాం. మిగిలిన మొత్తం 250 ఎకరాలు సుమారు మన ఆతాడ నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తూ పూర్తి చేసి మీకు అందరికీ కూడా మొన్న 300 మంది లబ్ధిదారులకు మీకు మన ఉగాది రోజు ఇవ్వాలి. మీరు సంవత్సరాది రోజు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు కోర్టులో ఇంచి ఈ రోజు దాకా కూడా ఎవరికి రాకుండా ఆఫ్ చేస్తున్నాడు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ జీవీఎంసీ ఆధ్వర్యంలో వాక్థాన్ నిర్వహించారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు జరిగిన ఈ కార్యక్రమం కాలుష్యం లేనటువంటి సిటీగా క్లీన్ వైజాగ్, గ్రీన్ వైజాగ్ అనేటువంటి పేరుతో మనం ప్రజలందరినీ కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళని ఎన్లైటన్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం నిజంగా సంతోషకరం. ఇదే విధంగా భవిష్యత్తులో ఈ యొక్క సిటీని యాక్సిడెంట్ ఫ్రీ సిటీగా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలను ఉత్తేజపరిచేందుకు మరిన్ని కార్యక్రమాలు జీబీఎంసీ వారిని నిర్వహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. దేశంలోనే కాదు ప్రపంచంలోనే విశాఖపట్నం అంటే ఒక మంచి పట్టణంగా మనం అందరం కూడా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మన పౌరులందరి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నం రాబోయేటటువంటి 5 ఏళ్ల కాలంలో ఎంతో ఎంతో అభివృద్ధికి నోచుకుంటుందనని మీ అందరికీ నేను విన్నవించుకుంటా ఉన్నాను. జీవీఎంసీ వారు ఈ పట్టణాన్ని విశాఖపట్నం నుంచి భీమిలి వరకు ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నటువంటి ఏదైతే వాకథాన్ ఉందో దానికి
అనుగుణంగా ఒక వాకింగ్ ట్రాక్, ఒక సైక్లింగ్ ట్రాక్ ప్రపంచ స్థాయికి అనుగుణంగా, ప్రమాణాలకు అనుగుణంగా వారు ప్లాన్ చేస్తా ఉన్నారు. మొత్తం బీచ్ నంతా కూడా విశాఖపట్నం నుంచి భీమిలి వరకు మొత్తం ఆ బీచ్ నంతా కూడా మొత్తం గ్రీనరీని అంతా డెవలప్ చేయాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంచుమించుగా 200 పైచిలకు వాటర్ బాడీస్ అన్ని ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా సుందరంగా కనులకు విందుగా ఉండేటట్టుగా మంచి చెట్లనన్నింటినీ కూడా పెంచి ఇక్కడ ఉన్నటువంటి విశాఖవాసులు పొద్దున మార్నింగ్ కానీ, ఉదయం కానీ, సాయంకాలం కానీ ఏ టైంలో కూడా కొంచెం సేద తీరాలనంటే వారికి ఆ వసతి కల్పించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తారు విశాఖపట్నం ఎంత సుందరంగా అభివృద్ధి చెందుతుందన్నటువంటి విషయం రాబోయే 5 ఏళ్లలో మనం అందరం ఎదురు చూస్తాం. మన వంతు కృషి మనందరం కూడా ప్రతి ఒక్కరూ పౌరులుగా, విశాఖ పౌరులుగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని గుంటూరు జిల్లా సిపిఎం పార్టీ నేతలు ఆరోపించారు. నిజాంపట్నం మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతాంగం, వ్యవసాయ కూలీలు, పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అనేక ప్రజా వ్యతిరేక విధానాలను చట్టసభలో ఆమోదం చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు కేంద్ర ప్రభుత్వం సమర్థించడం సరికాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సురేష్, అశోక్, రాఘవ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది నష్టపోతారు. అట్లానే ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటే బ్యాంకులు, ఎల్ఐసి, రైల్వే ఇవన్నీ కూడా అనేక మందికి ఉపాధి పొందుతూ ఉన్నారు. ప్రజల సంపద ప్రభుత్వ రంగంలో ఉంటుంది. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసిలో 31 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ రంగంలో ప్రజలు కట్టిన డబ్బులు ఉన్నాయి. దీన్ని ఈ రోజు ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం కోసం, ప్రైవేట్ పెట్టుబడులు పెట్టడం కోసం ఎల్ఐసి తీసుకొచ్చారు. అట్లానే రైల్వేలు ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీంట్లో 300 రైళ్లని ప్రైవేటు వాళ్ళు తిప్పుకోవడం కోసం ఈరోజు సిద్ధమైన పరిస్థితి ఉంది. ఈరోజు మన గతంలో చూసాం రిలయన్స్ బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో ఈ బిఎస్ఎన్ఎల్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రభుత్వ రంగ సంస్థకేమో 4Gలు 5Gలు ఇవ్వకుండా రిలయన్స్ వాడికి ఈరోజు 5G ఇచ్చారు. ఈ బిఎస్ఎన్ఎల్ ని ప్రైవేట్ పరం చేసిన తర్వాత జియో వాడికి ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రజలందరూ డబ్బులతో కొనుక్కున్నారు. ఈరోజు రైల్వేలను ప్రైవేట్ పరం చేస్తే ఈరోజు సాధారణ ప్రయాణికు 10 రూపాయలు దక్కగలిగే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ 10 రూపాయలు దక్కే ప్రయాణికుడు రేపు 50 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లానే ఈరోజు దేశవ్యాప్తంగా రైతాంగం, అన్నం పెట్టే రైతాంగం ఎవరైతే ఉన్నారో ఈ రైతాంగానికి పంట అమ్ముకోవడానికి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఈ పంటని స్వామినాథన్ కమిటీ సిఫారసు చెప్తా ఉంది. రూపాయి ఖర్చు అయితే ఇంకొక ₹10 కలిపి ₹1.5 ఏ పద్ధతుల్లో గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అలా కాకుండా ఈరోజు మీరు పంట ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మీకు ఇష్టమైన చోట అమ్ముకోండి అని చెప్పేసి ఈరోజు పార్లమెంట్లో చట్టం చేశారు. వీటన్నిటి వల్ల ప్రజలందరికీ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఈ ప్రజా వ్యతిరేక విధానాల మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, కార్మిక రంగాలను వీళ్ళందరూ కూడా కలుపుకుని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తా ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో 7వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక మిత్రులు, ఆటో కార్మిక మిత్రులు వీళ్ళందరూ కూడా ఈ విధానాలు ప్రచారం చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఈ విధానాల మీద రేపు రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా వామపక్షాల మద్దతుతో ఒకరోజు సమ్మెకి భారతదేశ వ్యాప్తంగా కార్మికులు సిద్ధమవుతా ఉన్నారు. నవంబర్ 26వ తారీఖు నాడు, 26వ తారీఖు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు దేశవ్యాప్తంగా పెద్ద దేశంలో కేంద్ర ప్రభుత్వం మొన్న కరోనాని సాకుగా చూపించి కొన్ని ప్రమాదమైనటువంటి బిల్లుల్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు. ఈ బిల్లుల్లో ప్రధానంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికుల హక్కులకు భంగం కలిగించే పద్ధతుల్లో గతంలో 44 కార్మిక చట్టాలు. కడప జిల్లా రాజంపేట పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. శివారు ప్రాంతాల్లో కొంతమంది తమిళనాడు కూలీలు గుట్టుగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 47 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం 3 గంటల ప్రాంతంలో డిఎఫ్ఓ గారికి స్వయంగా ఇట్లా కొంతమంది కొయ్యలు ఎత్తుకునేసేసి
దాంట్లో తీగల వంక ప్రదేశం నుంచి తీగల కొరకు వస్తున్నారనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ రావడం. వెంటనే ఆయన రోడ్ల బడుగులో తీగల వంక ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తే కొంతమంది ఆ దారి నలిగి ఉంది. ఆ దారి నుంచి డిఎఫ్ఓ గారు స్వయంగా కన్సల్ బీట్ స్టాఫ్ డిఆర్ఓ అంటే నేను అందరూ కలిసి మళ్ళీ అదే ప్రదేశంలో నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎస్ఆర్ పార్లం బీట్లోని తీగల వంక ప్రదేశంలో కొన్ని పొయ్యిలు అక్కడక్కడ అంటే దారి పక్కన బోధలో కలపడం జరిగింది. వెంటనే గమనించి సార్ ఇప్పుడే అది చాలా ఫ్రెష్గా ఉంది, సో ఇక్కడ కొంత దూరంలోనే ముద్దాయిలు ఉంటారు, మనం ఒక ప్లాన్గా వాళ్ళు పట్టుకునే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ కొంతమందిని మా స్టాఫ్ని సానిపై నుంచి ఇక్కడ తెప్పించి అందరూ కలిసి మళ్ళీ చాలా జాగ్రత్తగా సౌండ్ చేయకుండా వెళ్ళడం జరిగింది. ఒక కిలోమీటర్ నడిచిన తర్వాత గుట్టల్లో వాళ్ళు ఒకటే ప్రదేశంలో లేకుండా అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు అట్లా పొదల కింద దాక్కోవడం గమనించి ఇష్యూ డిఎఫ్ఓ గారికి తెలియజేసింది. దీన్ని చేసి పట్టుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చోదిమెల్ల గ్రామంలో 27వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ 53వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నాయకులు మా 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి మా బత్తిన విజయ్ కుమార్ అన్న గారు 52వ జన్మదిన శుభ సందర్భంగా దళితులమైన మేమందరం కూడా అన్నగారికి కేక్ కటింగ్ అదేవిధంగా ఆయన సన్మాన కార్యక్రమానికి దళిత వాడి నుంచి కందుకూడెం గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ రావడం జరిగింది. ఆయన కుల మతాల అతీతంగా అదేవిధంగా రాజకీయాల అతీతంగా అందరూ మన్నలను అందుకుంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ డిప్యూటీ సీఎం ఆల్నాని గారి సహకారంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మా అన్నగారికి ప్రత్యేకమైన దళితుల పక్షాన ఆయనకి ప్రత్యేకమైన ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అన్నగారు 53 సంవత్సరాలే కాకుండా నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు ఆయుస్సు కలుగజేసి ఆ అన్నయ్య ఎన్నో పదవులు వ్యక్తిగతంగా కాకుండా ఎన్నో పదవులు అధిరోహించి ఆయన మా పేద ప్రజలకు సేవలు అందించాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మా దళిత నాయకులు బీసీ ఎస్టీ నాయకులు కూడా ప్రత్యేకమైన ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మా 27వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అయినటువంటి మా బత్తిన విజయ్ కుమార్ అన్న గారు 52వ జన్మదిన శుభ సందర్భంగా దళితులమైన మేమందరం కూడా అన్నగారికి కేక్ కటింగ్ అదేవిధంగా ఆయన సన్మాన కార్యక్రమానికి దళిత వాడి నుంచి కందుకూడెం గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ రావడం జరిగింది. ఆయన కుల మతాల అతీతంగా అదేవిధంగా రాజకీయాల అతీతంగా అందరూ మన్నలను అందుకుంటూ ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు ఆర్థికంగా కానీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ డిప్యూటీ సీఎం ఆల్నాని గారి సహకారంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి మా అన్నగారికి ప్రత్యేకమైన దళితుల పక్షాన ఆయనకి ప్రత్యేకమైన ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లా అధికారులు కోవిడ్ వారియర్స్ ని ఘనంగా సత్కరించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైరస్ ను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రను పోషించిన పోరాట యోధులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సన్మానించారు. ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిందని కలెక్టర్ అన్నారు. జిల్లా అధికారులు కూడా వైరస్ ను వ్యాప్తికి అడ్డుకట్టవేయడంలో క్రియాశీలక పాత్రను పోషించారని చెప్పారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి కోరుతున్నాను. సార్ కలెక్టర్ సార్ పెద్ద మసీద్ దగ్గర ఉంటారు. మరి వీరికి గౌరవ జిల్లా కలెక్టర్ తరఫున పెద్ద ఇట్లా చూస్తుంటారు. ఈ గౌరవ జిల్లా కలెక్టర్ తరఫున వీరు యాజక వృత్తిలో ఉంటారు. ఇలాంటి నిరుపేద కుటుంబాలకి గౌరవనీయులు మేడం అన్యాపేదల్ గారిని జిల్లా కలెక్టర్ గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా ప్రశంసా పత్రం వారి సేవ బహుకరిస్తున్నారు. వారికి పాదాభివందనం చేస్తున్నారు. వారి సేవలకు సేవలతో సత్కరిస్తున్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ రామ్నాథ్ గారు కూడా అదేవిధంగా వారికి ప్రశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. క్రైసిస్ వచ్చినప్పుడల్లా కూడా ఆ క్రైసిస్ని తట్టుకొని నిలబడడానికి
కావాల్సినటువంటి వనరులు కానీ రిసోర్సెస్ కానీ అప్పటికప్పుడు సమకూర్చుకోవడం, ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా రైజ్ అప్ అవ్వడం అనేది జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ. ఈసారి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సవాల్ని, ఈ కరోనాని ఒక ఛాలెంజ్గా తీసుకొని దానికి తగినట్లే రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే జిల్లా యంత్రాంగం కూడా చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా లక్కీ. ఎందుకంటే ఇక్కడ మంచి ప్రజలు, అలాగే మంచి ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ఏర్పడినటువంటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కావచ్చు, అలాగే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కావచ్చు, అలాగే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆర్గనైజేషన్స్. అందరి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ఇది చాలా పెద్ద లిస్టే అవుతుంది. అన్ని మంచి ఆర్గనైజేషన్స్ ఉండడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా జిల్లాను కరోనా బారి నుండి బయట వేయడానికి చాలా చాలా కష్టపడి పనిచేశారని చెప్పవచ్చు. ఒకనొక టైంలో ఒక చిన్న మాస్క్ కూడా లేదు, పీపీఈ కూడా లేనటువంటి పరిస్థితి, ఒక టెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి, ఒక ల్యాబ్ లేనటువంటి పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ నుండి మనం ఈరోజు మాస్కులు మనమే సొంతంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, అలాగే మెప్మాలో ఉన్నటువంటి వారి ద్వారా పుట్టించి మనం చేసుకోగలిగాము. అలాగే పీపీఈలు సమృద్ధిగా చేసుకునేటటువంటి కెపాసిటీలో ఉన్నాము. ఒక టెస్ట్ చేయలేనటువంటి కెపాసిటీ నుండి ఈరోజుకు రోజుకు 10,000 టెస్టులు చేసేటటువంటి కెపాసిటీకి ఎదిగాము. కొత్త హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే కొత్త హాస్పిటల్ని రెడీ చేసుకోగలిగాము. అలాగే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్కి రిపేర్స్ చేసుకోగలిగాము. ఆక్సిజన్ సప్లై లైన్స్ వేయించగలిగాము. ఇప్పుడు సమృద్ధిగా స్టాఫ్ను కూడా చాలా వరకు రిక్రూట్ చేసుకోగలిగాము. ఇలాగా అన్ని విధాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ గౌరవ ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారి చొరవతో మనం కరోనాని ఒక విధంగా చెప్పాలంటే చాలా వరకు సమర్థవంతంగానే ఢీకొన్నాము. ఇందులో ప్రతి డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, పంచాయతీ కావచ్చు, పోలీస్ కావచ్చు, సెక్రటేరియట్స్. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే శ్రీదేవి, పోచం మురళీధర్రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పర దాడులతో 2 వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చెప్పు ఉస్మానత కొద్దిగా రాలే. వాడు మధ్యలో వాడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరైన ఆయన తిరుమలలో స్వామిని దర్శించారు. ఆలయ మర్యాదల ప్రకారం టీడీటీ అధికారులు ఆయనకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కేంద్ర పథకాల పేర్లు మార్చి రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మోసం చేస్తున్నారన్నారు. దుబ్బాక తరహాలోనే త్వరలో జరిగే తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని ఆయన అన్నారు. The whole world will be celebrating Diwali, and I give my best wishes to the viewers of this channel. Let Lord Venkateshwara Swami bless all of us, may protect us from Corona, the pandemic which is going on. Earliest, let Lord Venkateshwara Swami provide us with the vaccine and medicine, proper medicine for this Corona, and all countrymen should march ahead for Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Simultaneously, one issue I came to know about the official channel of TTD, that some porn mails are sent and they were endorsed by the channel. This type of corruption, this type of malpractices should not happen in Tirumala Tirupati Devasthan. What I have experienced, this is the India's best Devasthan. The cleanliness,
the discipline, the beautifulness, the maintenance by TTD is really appreciable, really appreciable. We are not here only to criticize, but whatever is wrong, and such wrong things should not happen on the official TV channel of TTD, as they did not display the Ram Mandir Bhumi Pujan also, and then they had to apologize that हमसे गलती हो गया. This type of things should not happen. पोर्नोग्राफी कोई अपलोड करता है और उसको एंडोर्स करता है, कितनी गलत बात है. So this should be immediately dealt strictly by the TTD. That is my request. And again, గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 12, 13, 15 డివిజన్లలో ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో కలిసి నగరంలో పర్యటించి ప్రజా సంక్షేమ పథకాలు వివరించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రమేష్ గాంధీ, కావటి మనోహర్ నాయుడు, షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సలాం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నంద్యాల సీఐ సోమశేఖరరెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టాలని కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు. ముస్లిం మైనార్టీ నాయకులు ఇస్మాయిల్ ఆధ్వర్యంలో సలాం కుటుంబానికి మద్దతుగా ధర్నా నిర్వహించారు. సలాం కేసు నిందితుల్ని శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆ కుటుంబాన్ని అడిబజారు పాలన చేసి ఇబ్బంది పెడుతున్నటువంటి తీరు ప్రజాస్వామ్యంలో చాలా నీచమైన సంస్కృతికి ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరు ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. టీడీపీ నేతలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాష్ట్రంలో అరాచక పాలనకు బాబు నిదర్శనమంటూ ఎద్దేవా. పశ్చిమ గోదావరిలో మంత్రి చెరుకువాడ పర్యటన, సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ. రాజధాని స్థాయిలో విశాఖ అభివృద్ధికి ప్రణాళికలు, వాగ్దాన్ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్య. గుంటూరు జిల్లాలో ప్రచార కార్యక్రమం నిర్వహించిన సిపిఐ, ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ఆరోపణ. కడప జిల్లాలో గుట్టుగా ఎర్రచందనం స్మగ్లింగ్, 47 తుంగలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.